నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్మాణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రంగాచారి మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్మాణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి జంగాచారి మాట్లాడుతూ పురాతన దేవాలయాన్ని పునర్నిర్మాణం జరపడం, నిర్మాణంలో పాల్గొనడం శుభ సూచకమని, అదేవిధంగా దాతలు దేవాలయ పునర్నిర్మాణానికి సహకరించి ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, దేవాలయ పునర్నిర్మాణానికి సహకరిస్తున్న వారందరికీ ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో నిర్మాణం జరుగుతున్న శ్రీ సీతారామస్వామి గర్భగుడి మరియు ఆంజనేయ స్వామి గర్భగుడి ఆలయాలకు ₹1,00,000 విలువ చేసే రాతి దర్వాజాలు నిర్మాణం చేయడానికి సహకరించిన దాతలు ఉగ్గపల్లి వెంకటయ్య, ఉగ్గపల్లి శ్రీను మరియు గడ్డం వెంకటేశ్వర్లు కుటుంబాలకు అర్చన చేసి ఆశీర్వచనం అందించారు. అదేవిధంగా దేవాలయ నిర్మాణానికి అబ్బనబోయిన కృష్ణయ్య, అలుగుబెల్లి అంజిరెడ్డి 10,000 ఆలయ నిర్మాణ కమిటీకి అందించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ కమిటీ సభ్యులు వంగాల రమణారెడ్డి, ఉగ్గపల్లి వెంకటయ్య, ఉగ్గపల్లి శ్రీను, గడ్డం వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు జంగాచారి, అబ్బనబోయిన కృష్ణయ్య, అలుగుబెల్లి అంజిరెడ్డి, వంగాల రామరెడ్డి, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురుస్వామి ఉగ్గపల్లి శ్రీనివాసంతో కూడా మాట్లాడదాము. ఇక్కడ ఈ గర్భగుడి ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వారు కూడా ఇక్కడ రాతి దర్వాజాలు ఏర్పాటు చేయడంలో వారు కూడా పాత్ర పోషించారు. ఒకసారి గుడి నిర్మాణం జరుగుతున్న సమయంలో వారికి ఏ విధంగా అనిపిస్తుంది, ఇంకే రకమైన అవసరాలని తీర్చే క్రమంలో ముందుకెళ్తున్నారు వారు కూడా తెలుస్తున్నాము. స్వామి నమస్కారం. నమస్కారం స్వామి. మన చిట్టంపాడు గ్రామం ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాము. నా పేరు శ్రీను. అయితే మన ఆంజనేయ స్వామి గుడి ఇంతకుముందు పాత గుడి కురుస్తుంటుండగా చాలా వెనకబడుతున్న గుడిని ఈరోజు అందరం ఊరు గ్రామ ప్రజలు అందరం కలిసి కొంతమంది దాతలు ఇస్తూ ఉంటే ఈ గుడి ఇంతవరకు పని జరుగుతుంది. ఇంకా కొంతమంది స్వాములు ముందుకొచ్చి కొంచెం దాతలు ముందుకు వస్తే గుడి పూర్తి చేసే అవకాశం ఉంది. రేపు మంచిగా అన్నీ చేసిన తర్వాత మనం మా గ్రామ గుడి ప్రతిష్ట చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం దాతలు ముందుకు వస్తే గుడి పూర్తి చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వంగాల రమణారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. ఈ గుడి ఎంతకాలం నుండి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి పురాతన కాలంలో ఎప్పటి నుండి ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. నమస్కారం సార్. ఇప్పుడు ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసింది? చూడబట్టి ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి 100 కావచ్చు, 200 సంవత్సరాల క్రితం ఉండొచ్చు. మనకైతే తెలియని విషయం ఇది. మన ఆయన మాట్లాడుతాడు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మాజీ ఉప సర్పంచ్ ఉగ్గపల్లి వెంకటయ్య గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. గుడి నిర్మాణము పూర్తవుతున్న తరుణంలో వారికి ఏ విధంగా అనిపిస్తుంది, ఇంకేలాంటి సహకారము ఎవరి ద్వారా తీసుకుంటున్నారు, ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. గుడి పాత పడుతున్నదని ఒక నిర్ణయం తీసుకున్నాం. గ్రామ పెద్దలందరూ కలిసి సహకారంతో ముందుకెళ్ళాలని, డెవలప్మెంట్ చేయాలని అందరినీ కోరుకుంటూ కొంతమంది దాతలకు కొన్ని వస్తువుల విగ్రహాలు కానీ, గడస్తంభాలు కానీ, కొంతమంది గొప్ప చెట్లు డబ్బులు ఇచ్చే దాతలు డబ్బులు ఇస్తారు. పని ఇంకా ఉంది. ఎంత తొందరగా పూర్తయితే ఉగ్రాయి పండుగ దీన్ని అంతా మన సంబర్లోనే చేసుకుందామని ఆలోచనలో ఉన్నాం. అందరు ఎంత ముందు వచ్చి దాతలు సహకరిస్తే అంత మంచిగా పని జరుగుతుందని కోరుకుంటున్నాం. అందరూ కూడా రావాలి. ఇప్పుడు మనం చూసాము, ఈ గుడి నిర్మాణంలో నిర్మాణ కమిటీ ప్రముఖ పాత్ర పోషించి వాళ్ళు ఇక్కడ స్వచ్ఛందంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గుడి నిర్మాణాన్ని మాత్రం ఎక్కడ కూడా ఆపట్లేదు. ఎలాంటి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా గుడి నిర్మాణం పూర్తి చేయడానికే కంకణం కట్టుకున్నామని వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ భోగి రోజు ఇక్కడ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడము, అదేవిధంగా సింధూరంతో ప్రత్యేక అభిషేకం చేయడం కూడా జరిగింది. ఇంకా కూడా ముందుకెళ్ళి గుడి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని మనం కూడా సత్య న్యూస్ ద్వారా కోరుకుంటూ, ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.